కాలంలో మధుమేహం కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. డయాబెటిస్ కి ముఖ్య కారణం పేలవమైన జీవనశైలి, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకునేందుకు నిత్య చర్యలు అవసరం. మధుమేహం ప్రధాన ఆరోగ్య సమస్య కావున ఆహారం, పానీయాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మధ్య మధ్యలో ఏదైనా తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే లైఫ్ స్టైల్, డైట్ మెరుగవ్వాలి. అందుకోసం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసే హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో లవంగం ఒకటి. లవంగాలు షుగర్ ని కంట్రోల్ చేసేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో లవంగాల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం ఇందులోని గుణాల్లో ఒకటి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు లవంగాలను ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం. లవంగం డికాషన్ షుగర్ లెవెల్ ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక గ్లాస్ నీటిలో 8 నుంచి 10 లవంగాలను వేసి మరిగించాలి. ఆ తర్వాత వీటిని ఫిల్టర్ చేసి కాస్త చల్లారిన తర్వాత తాగాలి. లవంగం నీటిలో తేనె కలుపుకొని తాగవచ్చు. దీనికోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 4 నుండి 5 లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగండి. లేకపోతే కొంచెం వేడి చేసి దానిలో తేనె వేసుకొని తాగవచ్చు. అలాగే ఒక లవంగాన్ని ఎప్పుడో ఒకప్పుడు నోటిలో కొంచెం సేపు ఉంచుకున్నట్లయితే షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. అయితే రోజులో మీకు నచ్చిన విధంగా లవంగాలను తినవచ్చు. దాని గుణాలు ఏ మాత్రం తగ్గవు. ఆహారంలో మసాలాలాగా కూడా ఉపయోగించవచ్చు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది, ఇంకా చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా లవంగాలు అనేక ఇతర సమస్యల నుండి బయటపడడంలో కూడా మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.